హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ జిగ్జాగ్ నెక్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి విత్ టిప్స్తో చూపిస్తున్నాను అండి. మనకి నార్మల్గా జిగ్జాగ్ నెక్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫోల్డ్ అవుతాయి కదా, ఆ జిగ్జాగ్స్ అనేవి అలా కాకుండా ఉండాలంటే ఎలాగా అనేది కూడా చూపించాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టినప్పుడు మనకి ఫ్రంట్ ఫోల్డింగ్ వస్తుంది. అలా ఫోల్డింగ్ రాకుండా ఉండాలంటే ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. అయితే ఈ ఫ్రాక్ మెజర్మెంట్స్ వచ్చేసి 12-13 ఇయర్స్ గర్ల్స్ కండి. నేను ఓన్లీ నెక్, ఫ్రంట్, షోల్డర్ పార్ట్, నెక్ మొత్తం చూపిస్తున్నాను అనమాట, ఓకేనా. సో మనకి జిగ్జాగ్ వచ్చిన చోట మోనాలిసా బెడ్స్ వేస్తే ఇంకా లుక్ ఉంటుందండి. మొత్తం ఐరన్ అంతా ఏం చేయలేదు ఫ్రాక్కి, నార్మల్గానే ఇలా ఉందన్నమాట. ఐరన్ చేస్తే ఇంకా ప్లేట్స్ అనేది నీట్గా ఉంటాయన్నమాట, ఓకేనా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ ఇచ్చాను అనమాట. ఇది ఎందుకంటే మనకి ఫ్లేర్లో డిజైన్ అలా ఇచ్చారు కదా బాక్సుల్లాగా, సో అలా రావాలని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా. ఇది వచ్చేసి మనకి పిల్లలకి పట్టులంగా క్లాత్ సపరేట్గా అమ్ముతారు కదా, సో అలా తెచ్చుకున్నారనమాట. సో లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేను జిగ్జాగ్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. సో దీనికి వచ్చేసి షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ ఉందండి. సో 7 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాము. అలాగే బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్, 2 ఇంచెస్ పైన, అంటే బోట్ నెక్ టైప్ అనమాట, పైన 2 ఇంచెస్. అలాగే ఎప్పుడు చెప్పినట్లే టేప్ అంతా పెడితే గ్యాప్ వదిలాను అనమాట, మనకి ఇక్కడ టాజిల్స్ వస్తాయి, ఓకేనా, డోరీ పెట్టడం కోసము. అలాగే మిగిలింది 8 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ 5 ఇంచెస్ వస్తుంది. 5 ఇంచెస్లో సగానికి మనకి 2.5 వస్తుంది. సో అదే 2.5 ఇలాగా మార్క్ చేసుకోవాలి. జిగ్జాగ్ నెక్ అన్నాను కదా, సో దానికి సిమ్టమ్గా ఉండే కోసం నేను ఇలాగ ట్రయాంగిల్ ఇలా మార్క్ చేశాను. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలాగ బాక్స్ లాగా రావడం కోసం ఇలా పెట్టాను అనమాట, ఓకేనా. ఇది బ్యాక్ కదా. ఇప్పుడు ఫ్రంట్, ఇది చెస్ట్ వచ్చేసి 28 అండి. 28 అంటే మనకి బోట్ నెక్కి ఎప్పుడు నెక్ విడ్త్ మనం ఇక్కడ తీసుకుంటాం కదా, అది కాకుండా మనం షోల్డర్ వైపు నుంచి తీసుకోవాలి నెక్ విడ్త్, ఓకేనా. సో అంటే దీనికి 2.4 వస్తుంది, దగ్గర 2.5 హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర, ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకుని ఇదంతా నెక్ విడ్త్ వస్తుంది బోట్ నెక్కి, ఇదే మెథడ్ అండి. అలాగే ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి మనము షోల్డర్ హాఫ్ ఇంచ్ తగ్గియాలి, ఓకేనా, 6.5 వస్తుంది. అలాగే ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నాం కదా, నెక్ విడ్త్ వచ్చేసి మనము షోల్డర్ వైపు నుంచి ఇలాగ ఇందాక చూపించినట్టు 2.5 ప్లస్ హాఫ్ ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 6.5 కదా, ఇక్కడ నెక్ విడ్త్ తగ్గుతుంది అనమాట, అంటే ఫ్రంట్ లూజ్ వచ్చే కంప్లైంట్స్ తగ్గుతాయి అనమాట, ఓకేనా. ఇక్కడ 3.5 వచ్చింది. బ్యాక్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది చూడండి విడ్త్, ఓకేనా. మనకి అప్పుడు ఫ్రంట్ లూజ్ రాకోకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఎవరికైనా కానీ, ఓకేనా. అలాగే నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం జిగ్జాగ్ లాగా మార్క్ చేసుకోవాలి. సో దానికోసం నేను 2 ఇంచెస్ విడ్త్ అలాగే 1 ఇంచ్ లెంత్ ఉండేటట్టు ఒక పేపర్ తీసుకున్నాను అనమాట. దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా నెక్ విడ్త్ వచ్చేసి 3.5, నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ ఇలాగా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫింగర్ అంత గ్యాప్ అంటే హాఫ్ ఇంచ్ ఇలాగ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ మీద లెంత్ వచ్చేసి 3/4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ ట్రయాంగిల్ లాగా ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి చూడండి, ఈ ఫోల్డింగ్ది నెక్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇటువైపు ఇలా పెట్టేసి ఇలాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కదా, ఇది ఓపెన్ చేసి ఇలాగా చూడండి ఇలాగ మార్క్ చేసుకోవాలి. మొత్తం ఇలా ప్లేస్ చేసుకొని ఇలాగ షేప్స్ అన్నీ ఇలాగ ట్రయాంగిల్స్ ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ మనకి స్టిచ్చింగ్కి షోల్డర్ దగ్గర ఖర్చుకి గ్యాప్ వచ్చేటట్టు చూసుకోండి, ఓకేనా. సో ఒకవేళ మీకు దగ్గరగా వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసి హాఫ్ ట్రయాంగిల్ ఇలాగ మార్క్ చేసుకొని చూడండి, ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలాగా అంటే హాఫ్ ట్రయాంగిల్ ఇలాగ హాఫ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలాగే కట్ వర్క్ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. సో మీకు ఇంకా ట్రయాంగిల్స్ హ్యాండ్స్కి తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అయినా తీసుకోవచ్చు, చిన్నగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు.
ఓకేనా. ఇంకొకటి వచ్చేసి ఇలా కట్ వర్క్ కానీ ఇలాగ ట్రయాంగిల్ కానీ ఏవైనా తీసుకున్నప్పుడు స్టిఫ్ క్లాత్లకే స్టిచ్ చేసేటట్టు చూసుకోండి. మనకి మెత్తగా ఉండేవి కానీ జార్జెట్ అలాంటివి అయితే మనకి ఫోల్డ్ అవుతాయి అన్నమాట ఈ కట్ వర్క్ అనేది. ఓకేనా. కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ అంత గ్యాప్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ ఇక్కడ మనము 3.5 ఖర్చుకు మార్కింగ్ వేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ చేసి ఇక్కడికి రావాలి. సో నేను అలాగే కట్ చేశాను కాబట్టి క్యాన్వాస్ మీదే ఇలాగ స్టిచ్ చేశాను అనమాట. ఒక ఫుట్ అంత గ్యాప్ అంటే ఒక పాయింట్ 2 పాయింట్స్ అంతే ఇలాగ స్టిచ్ చేసుకోవాలి జిగ్జాగ్ లాగా. చూడండి ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ వరకు స్టిచ్చింగ్ దగ్గర కాకుండా కొద్దిగా ఇక్కడ కట్ ఇచ్చుకోవాలి. ఇలా తిరిగేసిన తర్వాత ఈ కార్నర్లో దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. క్యాన్వాస్ వచ్చేసి 4 ఫోల్డింగ్ మీద హ్యాండ్స్ విడ్త్ అంతా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. వెడల్పు వచ్చేసి 1.5 ఇలా తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇందాక చూపించినట్టే 1 ఇంచ్ లెంత్తో 2 ఇంచెస్ వెడల్పుతో ఇలా ఫోల్డింగ్ చేసుకొని పేపరు ఇక్కడ సైడ్ చూడండి, సైడ్ నుంచి కటింగ్ చేసింటామే పేపర్, ఆ సైడ్ నుంచి 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి ఇలాగ కోన్ షేప్లో మార్క్ చేసుకోండి. అంటే మనకి నెక్ కన్నా కొద్దిగా వెడల్పు లెంత్ ఎక్కువ వచ్చేటట్టు, హ్యాండ్స్ కదా కొద్దిగా పెద్దగా పెడుతున్నాను. ఇలా కట్ చేసుకొని హ్యాండ్స్ మీద మార్క్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనకి నెక్కి ఎలా చూపించానో అలాగా. ఇప్పుడు క్యాన్వాస్ మీద మార్క్ చేసుకొని మనం క్యాన్వాస్ కదలకోకుండా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, 5 నెంబర్ మీద పెట్టుకొని ఇలాగ ఒక స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఇందాక చూపించాను కదా అలాగే. ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్స్ విడ్త్ దగ్గర చూడండి, మొత్తమైనా మీరు కర్వ్స్ పెట్టుకోవచ్చు. నేను హ్యాండ్స్ విడ్త్ దగ్గర అంటే ఒరిజినల్ దగ్గర నేను ప్లెయిన్గా స్ట్రైట్గా మార్క్ చేస్తున్నాను. సో చూడండి, ఒకసారి గమనియండి, మీకు అర్థమవుతుంది. పైన వచ్చేసి సెంటర్ పార్ట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ పెట్టండి. సో ఇలా ఫోల్డింగ్ పెట్టి ఇప్పుడు ఓపెన్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. సో మొత్తం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు మొత్తం ఇలాగే అయినా వేసుకోవచ్చు, లేదా ఖర్చు 1/2 ఇంచ్ వదులుకొని అయినా మార్క్ చేసుకోవచ్చు. లైనింగ్ క్యాన్వాస్ గమ్మున్న వైపు స్టిచ్చింగ్ వేస్తున్నాను నేను. మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఫస్ట్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ. తర్వాత ఇప్పుడు జిగ్జాగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కార్నర్స్ అనేది వీ షేప్లో కట్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో ఫ్యాబ్రిక్ ఉంటే మనకి సరిగా ఫోల్డ్ అవ్వదు కదా, 1/2 ఇంచ్ వదులుకొని ఇలా కట్ చేసుకొని థ్రెడ్ దగ్గరికి కార్నర్ స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా బయటికి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి తిరిగేయాలి. మనకి షార్ప్ ఎడ్జెస్ వచ్చేసి పెన్నుతో కానీ ఇలా స్క్రూతో కానీ మనం ఇలా తీసామంటే బయటకు వస్తాయి. సో దీని కార్నర్స్ ఎడ్జెస్ అనేది నీట్గా ఇలా వచ్చాయి చూడండి, పెన్నుతో తీసాను. సో ఇప్పుడు ఎడ్జెస్కి మనము కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.